హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే కేవలం రవ్వ మరియు బెల్లంతో ఈ విధంగా స్వీట్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుంది ఈ స్వీట్. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నీళ్లు పోసుకోండి. 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసుకోండి. మనం తయారు చేసుకునే స్వీట్స్ ఎందులో అయినా సరే చిటికెడంతా ఉప్పు వేయడం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. బెల్లం కరిగి నీళ్లు కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఉప్మా చేసుకునే రవ్వని 1/2 కప్పు వేసుకోండి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత అందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ కొబ్బరి పొడి మొత్తం కూడా ఈ మిశ్రమంలో బాగా కలవాలి. అవసరమైతే మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలిసేలాగా ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుని రౌండ్ బౌల్ లాగా చేసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోవాలండి. మనం బూరికి ఏ సైజ్ అయితే తీసుకుంటామో అదే సైజులో ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మీకు కావాలి అంటే ఏదైనా బటర్ పేపర్ మీదైనా ప్రెస్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకి ఈ మందం అయితే ఉండాలి. ఇదే విధంగా అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసిన వెంటనే కూడా వీటిని అస్సలు కదపవాకండి. వాటంతట అవే చక్కగా పొంగి పైకి తేలుతూ ఉంటాయండి. అప్పుడు మాత్రమే మరొక సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ మరియు బెల్లంతో స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.